ప్రభువైన క్రీస్తు వారు 4 ఫలాలు చేశాం. ఆయనలో ఉంటేనే ఫలిస్తాం, ఎక్కువగా ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం, విస్తారంగా ఫలిస్తాం. ఈ 4 ఫలాలు మనం అందుకోవాలి అంటే ఆయనలో ఉన్న మనం, ఆయనలో ఉన్నది ఎంత మనలో ట్రాన్స్ఫర్ అవుతా ఉందో దాని కొలది మనం విస్తరిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనలోనే ఉన్నట్టుంటున్నాం, ఆయనలో ఉన్నదాన్ని అనుభవించలేకపోతున్నాం. చివరి మాట నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, గోధుమ గింజ చస్తే ఏమిద్దంట, మనం చస్తే విస్తారంగా ఫలిస్తాం. సత్య అంటే ఇంటికి కొనకన్నా చేసుకుని సత్యారు అట్ట కాదు. పాస్టర్ గారు సావం ముందు ఎంత చచ్చిపోతాం మనం చేసుకునేది. మీరు అటు చేసుకునేవాళ్ళు కదా. నాకు తెలిసి అవసరం అయితే దేవుడు నన్ను వదిలిపెడతారు కానీ సావటానికి మాత్రం ఇష్టపడరు. సావటం అంటే ఏంటి తెలుసా? మన పుర్రత వచ్చిన చూడు బుద్ధులు, మనం జన్మ నుండి వచ్చిన చూడు స్వభావాలు, ఆ స్వభావాలన్నిట్లో చచ్చిపోతే విస్తారంగా ఫలిస్తాం. స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో శ్రేష్టమైన మాటలతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన తండ్రి అంట మనం ఫలిస్తే ఆయన సంతోషిస్తాడంట, మనం ఫలిస్తే బహుగా ఆనందిస్తాడంట. ఫలించకపోతే మీరు చెట్లు నాటుకున్నారు, పాస్టర్ గారు చెప్పినట్లుగా 3 రకాలు 4 రకాల చెట్లు చెప్పాడు. అవి ఫలించకపోతే మీరు సంతోషిస్తారా? అవి ఫలించకపోతే వాటిని మీరు ఆనందిస్తారా? 1 సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు, తర్వాత దాన్ని ఏం చేస్తారు? తీసి పారవేస్తారు. అవునా కదా? మనం తీసి పారవేస్తాం, ఆయన తీసి పారవేసిన దీర్ఘశాంతంతో చూస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. తీక్షణమైన తీర్పు వచ్చిన తర్వాత విధి నిర్ణయించే దినాన అప్పుడేం చేస్తాడు తెలుసా? చెట్టు వేరును గొడ్డలు ఉంచబడింది, మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టుని ఆయన ఏం చేస్తాడు? పారవేస్తాడు. నువ్వు అనుకుంటా అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, ఆదివారం పోకపోతే నష్టమే వచ్చిద్దన్నట్లు వస్తున్నావు. కానీ నీ పట్ల ఆయన ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను మర్చిపోతున్నాం, ఆ ఉద్దేశాలు మర్చిపోతున్నాం, ఆదివారానికి పరిమితి అయిపోతున్నాం. ఇంకో మాట చెప్పంటే మన హృదయాలు చూసుకోలేకపోతున్నాం. నీ శరీరాన్ని చూసుకున్నంతగా నీ అంతరంగాన్ని చూసుకుంటున్నావు. నీ శరీరాన్ని ప్రేమించినంతగా నీ ఆత్మను ప్రేమిస్తున్నావా? నీ శరీరాన్ని లక్ష్య పెట్టినంతగా తమ్ముడా నీ అంతరంగంలో దేవుడు ఉండే స్థలాన్ని, దేవుడు నివాస యోగ్యంగా ఎంచుకున్నటువంటి నీ అంతరంగాన్ని పిలువనిస్తున్నామా? లేవు రాత్రి ఆన్లైన్ విజ్ఞాపన ప్రార్థనకు రాలా, నిద్రొచ్చి లేచి నుంచో నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు, నీవు పలికితే నాకు నీవు పలికితే నాకు ప్రార్థన చేసుకోండి, దేవునికి భయపడండి, దేవుని లక్ష్య పెట్టండి. దేవునికి ఎంత భయపడితే అంత కృప దొరికింది. దేవుని నిర్లక్ష్యంగా చేసుకుంటే మనం లక్ష్య పెట్టేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఆయన మనకు విరోధి అయితే ప్రేమించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు, మర్చిపోమాకండి. ఆయన మనకు సహాయం చేయకపోతే సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఆయన మనల్ని ఆశీర్వదించకపోతే మనం ఎక్కడ మన బలాన్ని బట్టి కానీ, తెలివిని బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి టాలెంట్స్ని బట్టి కానీ ఎక్కడ కూడా గొప్ప చేయబడం. ఆయన ఉంటేనే
ఆయనకి ప్రాముఖ్యత ఇస్తేనే మన జీవితాలకు ఆశీర్వాదం. 10 మందిలో దేవుని అవమానపరుస్తూ బ్రతికేవాడు ఎప్పుడు గొప్ప చేయబడ్డు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ బైబిల్ పట్టుకొని మందిరాలకు వస్తా కూడా అన్యజనుల చేత దేవుని నామాన్ని అవమానపరిచేవాళ్ళు ఎన్నడు 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 గొప్ప చేయబడంతేవాళ్ళు. ఆయన మనస్సు ఎరిగి, ఆయన పరిశుద్ధతను ఎరిగి, ఆయన క్రియలు కలిగి ఎవరైతే జీవిస్తారో, బలిష్టమైన ఆయన రెక్కల కింద ఆయన హెచ్చించేదాకా తగ్గించుకొని ఎవరైతే పనిచేస్తారో తగిన కాలం ముందు వాళ్ళని ఆయన ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు అంగీకరించకపోయిన దేవుని సత్యం ఇదే. అంగీకరిస్తావా? కృప పొందుతావు. అంగీకరించలేదా? తీక్షణమైన తీర్పు తప్పదు. అంతే, సత్యం అంతే. దేవుని సత్యాన్ని ఎవరు మార్చలేరు. ఆ సత్యానికి అనుగుణంగా మారితే తప్ప, ఆ సత్యానికి విరోధంగా ఉండి ఏ వ్యక్తి గొప్ప చేయబట్టం అసంభవం. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నా హృదయం ఇచ్చిన మాట. నేను కూడా టైం క్లుప్తంగానే ముగిస్తాను. సమయం ఎక్కువ తీసుకొని 12 గంటలకల్లా క్లోజ్ అయిపోయేటట్టు చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసేదనని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములను కొనెను. ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపోసుకునేను. ఏం చేశాడంట? పోయి ఉరిపోసుకునేను. చూడండి, యోధ పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. యోధ తెలుసా మీకు? యోధ తెలుసా? యాంపో నాకేం తెలుసు అంటవా? తెలుసుగా? యోధ తెలుసా? ఎవరు యోధ? ఎవరు యోధ? యోధ అంటే ఇస్కారియోతు యోధ. ఎవరితను చెప్పండి, మీకు తెలీదా? వాక్యం తెలియకపోయిన సినిమాలు చూస్తారా? కరుణమైన సినిమా చూడలే మీరు? చూసారా? చూడలేదా? ఇస్కారియోతు యోధ అంటే ఇతను ఎవరు? ఏసై శిష్యుల్లో ఒకడు, ఏసైని నమ్ముకున్నవాడు. ఏం చేసిన వాడు? ఒకసారి చెప్పండి, అందరూ చెప్పండి, నోరు చెప్పండి. ఏసైని 30 వెండి నాణ్యానికి అమ్ముకున్నవాడు. ఇతను అంటే ఏడుస్తున్నాడంట, పశ్చాత్తాపుడవుతున్నాడు. పశ్చాత్తాపుడయ్యి అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయన శిక్ష విధింపగా చూసి పశ్చాత్తాపడి, ఎవరిని చూసి పశ్చాత్తాపడుతున్నాడు? ఏసైని చూసి పశ్చాత్తాపడుతున్నాడు. పస్కా బలి జరిగింది రాత్రిపూట. ఆ బలిలో ప్రభు అడుగుతున్నాడు, మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడు అన్నాడు. పేతురు మిగతా శిష్యులు అంటున్నారు, నేనా అంటున్నారు. నువ్వు కాదు, నువ్వు కాదు. ఎవరు అంటే, ఎవరితో నేను ముందు చిరక ముంచిస్తాను వాడి నన్ను అప్పగిస్తారన్నాడు. ఏసై ముందు ఎవరికి ముంచిచ్చాడు? యోధాకి ఇచ్చాడు. ఇస్తే, దేవా నా సంగతి నీకు అర్థమైందా? నేను 30 నాణ్యాలకు అమ్ముకున్న సంగతి నీకు ఎడ తెలుసయ్యా? నిన్ను అప్పగించబోతున్న సంగతి నీకు ఎలా తెలుసు? నువ్వు సర్వాంతర్యామి కదా, నీకు అన్ని తెలుసయ్యా, నన్ను క్షమించయ్యా అని అనలా. పారిపోయాడంట అక్కడి నుంచి. దురాత్మ పెట్టినవాడై ఏమయ్యాడంటయ్యా? అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయి ప్రభు గెచ్చమని తోటకి ఒలివ కొండలకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటే శిష్యులు ఆ పని రానో వారిని తీసుకుని వచ్చి, నేను ఎవరికి ముద్దు పెడతానో వారే బోధకుడు అని చెప్పాడు. పోయి ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టి ప్రభుని అప్పగించాడు అనుకున్నాడు. 30 వెండి నాణాలు దొరికినాయి. యోగాకుండా మనసు ఏంటంటే డబ్బు సంపాదన. ఆ మనసుందని యేసు ప్రభు అంటే శిష్యుల్లో డబ్బు సంచి యోగాకే ఇచ్చాడంట. వినండియా, డబ్బు సంపాదన పిచ్చోళ్ళారా, నా మాట వినండి. డబ్బు అధిష్టాన దేవత. దాని కొరకు ప్రయాసపడేవాడు ఊరిలో పడతాడు. వాక్యం చెప్తుంది. సిరిని సంపాదించాలి, కష్టపడాలి, సంపాదించాలి. కానీ అదే గురైందనుకు ఊరిలో పడిపోతాడంట. ఏం చేసినా సంపాదించుకోవటమే కావాలని అతను ఏం చేస్తున్నాడు మర్చిపోతాడు. సంపాదనేగా, అక్రమ వడ్డీలైనా పర్వాలేదు,
అన్యాయమైనా పర్వాలేదు, మోసమైనా పర్వాలేదు, ఏదైతే నేను డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలనుకునేవాడు ఊరిలో పడతాడు. అలాంటి అభిప్రాయం నీకుంటే దాని నుండి తొలగిపోమని సామెతల గ్రంథంలో రాయబడింది. యోధాకు డబ్బు పిచ్చి, యేసయ్యకు తెలిసి డబ్బు సంచిచ్చాడు, రత్నమే చేయండి, అయినా కూడా కాల్లా ఏం చేశాడు తెలుసా? 30 నాణాలకు అమ్ముకున్నాడు. అమ్ముకున్నప్పుడు నెమ్మది లేని వాడైపోయాడు. ధర్మా, నీతిమంతుని శిక్షకు నేను కారణమైపోయాను, ఆయన అప్పగించానని చెప్పి ఆయన్ని ఆ సిలువ మీద ఆ వేలాడుతూ ఆయన చిత్రహింసలు చేస్తున్న ఆ దృశ్యాన్ని చూసి ఆ వెండి నాణ్యాలు తీసుకొని పోయి ఎవరికి పోయాడు? ప్రధాని దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గర బేరం కూర్చుకున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ నాణ్యాలు నాకు వద్దు, నేను నీతిమంతులు నిరపరాధి రక్తానికి కారకుడైపోయాను, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించి వెండి నాణ్యాలు తీసుకొని ఆయన వదిలిపెట్టమని పోయాడు. మాకే అవసరం, మేము వదిలిపెట్టాం, తీసుకోపోని వెండి నాణ్యాలు అని చెప్పారు. మనసులో నెమ్మది లేని వాడైపోయాడు. హృదయం అంతా బాగా నీతిమంతుని అప్పగించానే, నిరపరాధిని శిక్షకు అప్పగించానే, హృదయం అంత వేదన. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వెళ్ళ ఏం చేశాడు? చక్రవర్తి ఏం చేశాడు? హృదయంలో నెమ్మది లేని వాడై ఊరి పోసుకొని చచ్చిపోయాడు. 30 వెండి నాణాలు దేవాలయంలో పారేస్తే కుమ్మరవాణి పొలం కొన్నారు, రక్త భూమి కొన్నారు. యోగా నెమ్మది లేక చచ్చిపోయాడు, ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఈ పశ్చాత్తాపం ఏంటో చెప్పనా? దేవుని ఎదురు పడుతున్న పశ్చాత్తాపం, మనుషులు ఎదురు పడుతున్నాడు, అధికారులు ఎదురు పడుతున్నాడు, ఆ రాను వారు ఎదురు పడుతున్నాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడలేకపోయాడు. యోగా పశ్చాత్తాపం ఏం చేస్తుందా? ఊరి పోసుకొని చచ్చిపోయేటట్లు చేసింది. దేవుని వాక్యం చెబుతుంది, ఆత్మానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసునిస్తుంది, శరీరానుసారమైన దుఃఖం మరణాన్ని ఇచ్చింది. యోగా ఏ దుఃఖపడుతున్నాడు చెప్పండి తమ్ముడా, మీరు చెప్పాలి, అర్థమవుతున్న వాక్యం మీకు. శరీర సంబంధం దుఃఖపడుతున్నాడు. అదే శిలువ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యా బాబునయ్యా, నిన్ను బాధ పెట్టానయ్యా, నిన్ను నమ్ముకున్నానయ్యా, అయ్యా నా మనసులో నెమ్మది లేదయ్యా, నేను పాపం తండ్రి, అవిధేయుడి తండ్రి, నన్ను క్షమించమని ఒక్క మాట అక్కడికి వెళ్ళి అడిగినా యోగా ప్రభు దొరికేది. స్తోత్రం కలుగును గాక. ప్రభు, కొందరు థియాలజీలు అడుగుతున్నారంటే ప్రభు మరి కరుణామయుడు కదా, కృపామయుడు కదా, మరి యోగాకి ఎందుకు శిక్ష వేయాలి? దేవుని వాక్య ప్రకారం తండ్రి మరణించాలి, క్రీస్తు మరణించాలి, లేఖనాల ప్రకారం నెరవేరు ప్రకారం నేను వచ్చాను కదా, మరి యోగా ఎందుకు చచ్చిపోవాలి? యోగా మీద దేవుని కోపమా? యోగా మీద దేవుడు పగ తీర్చుకున్నాడా? అప్పగించడం పగ తీర్చుకున్నాడు కాదు. యోగా పశ్చాత్తాపం దైవ దృష్టిలో లేదు, యోగా పశ్చాత్తాపం దేవుని ఎదుట లేదు, యోగా పశ్చాత్తాపం స్వయం కృషిమైన శరీర సంబంధంగా దుఃఖపడ్డాడు, నెమ్మది లేకుండా ఉరి వేసుకొని చచ్చిపోయాడు. ఈనాడు చాలా మంది చచ్చిపోవడానికి కారణం తెలుసా? చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి కారణం తెలుసా? వాడు దుఃఖం శరీర సంబంధమైంది. శరీర సంబంధమైన మనుషుల దగ్గర వాడు అవసరాలు తీర్చుకోవడానికి, వాడు అక్కలు తీర్చుకోవడానికి, వాడు సమస్యలు పరిష్కరించుకోవడానికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించబడకపోవటానికి పోగా వారు ఏం చేసుకున్నారు తెలుసా? ఏం చేసుకుంటారు? సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ఏ దుఃఖం ఇది? శరీర సంబంధమైన దుఃఖం. యోగా శరీర సంబంధంగా దుఃఖపడ్డాడు, మనుషులు ఎదురుపడి దుఃఖపడ్డాడు, దేవుని ఎదురు దుఃఖపడలేకపోయాడు. రెండోదిగా పిల్లరా, దేవుని ఎదురు దుఃఖపడితే ఆ దుఃఖం ఏం చేస్తుందో తెలుసా? రక్షించింది. దేవుని ఎదురు ఒక వ్యక్తి కన్నీరు విడిస్తే ఆ కన్నీరు ఆ వ్యక్తిని క్షమించింది. దేవుని ఎదురు ఒక వ్యక్తి పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాపం పరిశుద్ధంగా మార్చింది. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. యోగా ఎవరి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు? మనుషుల దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు, అధికారుల దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. చాలా మంది కూడా మనుషుల దగ్గర అడుక్కుంటుంటారు, అయ్యా నా సహాయం చేయ్యా, నాకు అది ఏడుస్తూ ఉంటారు. నువ్వు చేస్తాం లేపు అంటారు, తర్వాత తిట్టుకుంటారు, మా ఈ దరిద్రం పడలేకపోతాను, వాళ్ళని పడలేకపోతున్నాను. అవునా కదా? యోగా అలా చేశాడు. మనసులో నెమ్మది లేని వాడై నిరపరాధిని నేను అప్పగించానని చెప్పి, రామమ్మా నిద్రపోవద్దు, నిరపరాధిని అప్పగించానని చెప్పి ఏం చేశాడంట? ఉరి పోసుకొని చచ్చిపోయాడు. 30 వెండి నాణాలు 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 30 వెండి నాణ
నువ్వు ఒక వ్యక్తి మీద ఉచితార్థం ఏదైనా మాట మాట్లాడినా, ఒక వ్యక్తిని దూషించినా, ఒక వ్యక్తిని గురించి అభద్రతగా నువ్వు మాట్లాడుకున్నా, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి తప్పు వాళ్ళు అనకూడదు, ఎందుకన్నావు అని మనసు బాధపడతా ఉంటుంది. బాధ పెట్టినా కూడా తొలగించుకుని 4 మాటలు మాట్లాడటానికి అప్పగించుకున్నావంటే నువ్వు యోధావి. బాధ పెట్టిన వెంటనే లోబడ్డావు అనుకో, కృప దొరికిద్ది. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. నేను పరిశుద్ధాత్మలో ఒక్కొక్క వద్దు, మాట్లాడొద్దు, ఇంత సమయం కాదు, అసలు మాట్లాడకూడదు అని ఆత్మదేవునితో మాట్లాడుతున్నా, ఒప్పిస్తున్నా కానీ దాని గురించి పదే 10 మాటలు మాట్లాడుతూ ఉన్నావంటే నీ ఆత్మ యోధా ఆత్మ. ఎవరాత్మ? యోధా ఆత్మ. తర్వాత నెమ్మది లేకుండా ఉరిపోసుకొని చచ్చేటోడు చేస్తుంది అనమాట. అది చాలా మందికి నెమ్మది ఉండదు, తింటానికి ఉండదు, ఉంటానికి ఉండదు, అన్నీ ఉంటాయి, నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. కారణం ఏం చెప్పనా? ఒప్పుకోవలసిన తప్పు యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకోకపోతే ఆ వ్యక్తికి నెమ్మది ఉండదు. యోధాకు నెమ్మది లేదు, పశ్చాత్తాపడ్డాడు కానీ ఉరిపోసుకొని చచ్చిపోయాడు. రెండవది సౌలు. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 24:16 వచనం. దావీదును తరుగుతున్నాడు. దావీదును తరుగుతూ ఉంటే సౌలును గుహలో పట్టుకున్నాడు దావీదు. సౌలు వస్త్రపు చెంగు కోసాడు. కోసి యూదు పర్వతం మీద నుంచొని నా ఏలినవాడా చూడండి, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 24 తీయాలి, అందరు తీయాలి. మొదటి సమూయేలు గ్రంథం 24:16. సౌలా, దావీదా, ఈ పలుకు నీదేనా అని ఏం చేశాడంట అక్కడ? బిగ్గరగా ఏడ్చి. ఎవరు ఏడ్చింది? ఎవరు? సౌలు బిగ్గరగా ఏడ్చి అంటున్నాడు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అంటున్నాడు. అంటే అక్కడ చూడండి, సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమును నీవు నాకు అపకారములకు ఉపకారం చేసిన వాడిపై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసి కనుక నీవు నాకంటే నీటి పరుడివి అన్నాడు. సౌలు దావీదుకు దొరికాడు. దావీదు సౌలు వస్త్రపు చెంగు కోసుకొని చూపించాడు, నా ఏలివాడా దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు, కానీ అభిషేకించిన వాని జోలికి నేను వెళ్ళను. నువ్వు దైవజనుడివి, నీ జోలికి నేను దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తివి. దావీదు సౌలులో చాలా క్రూరత్వం ఉంది, ఈర్ష్య, ద్వేషం, అసూయ, అహంకారం, గర్వం ఉంది. దావీదుకు సౌలులో ఏం కనపడుతుందో తెలుసా? అభిషేకం కనపడుతుంది. స్తోత్రం చెప్పండి. దావీదు అభిషేకానికి భయపడ్డాడు, అభిషేకం దేవుడిచ్చిందని భయపడ్డాడు. సౌలును దూషించటంలో కానీ, శపించటంలో కానీ, తిరుగుబాటు చేయటంలో కానీ, కొట్టడానికి కానీ, బాధ పెట్టడానికి కానీ, హింసించటానికి కానీ దావీదు ఎక్కడ సాహసించాల. స్తోత్రం చెప్పండి. మీరు దైవజనుల గురించి ఎవరైనా సరే దైవజనుల గురించి మాట్లాడేటప్పుడు భయపడండి. దైవ సేవకుల గురించి మాట్లాడేటప్పుడు భయపడండి. దేనికి భయపడాలో తెలుసా? దేవుడు అభిషేకించిన వ్యక్తులని భయపడండి, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులని భయపడండి. భయపడకుండా బ్రతికే వాళ్ళు భ్రష్టాత్మకు అప్పగించబడతారు. భయపడుతూ బ్రతికే వాళ్ళు కృపణ ధ్వజంగా పొందుకుంటారు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. బిడ్డల క్షేమం గురించి యోచించే తల్లిదండ్రులా లేకపోతే ఎవరైనా ఆలోచిస్తారా? చెప్పండి. ఎవరన్నా రోడ్డుని పోయేవాళ్ళు చూద్దారా? వాళ్ళు మేలైనా, వాళ్ళు మంచి అయినా, వాళ్ళ క్షేమం అయినా, ఒకవేళ తప్పు మార్గంలో నడుస్తున్నా వాళ్ళని గద్దించాలైనా, శిక్షించాలైనా చేసేది ఎవరు? తల్లిదండ్రులా? ఎవరన్నా దాటిపోయేవాళ్ళు చూతారా? ఎవరు చెబుతారు? తన ఇంటి వాని మాటకు లోబడిన వాడు గాలిని స్వతంత్రించుకుంటాడంట. మర్చిపోమాకండి తమ్ముడా, ఎవరిని బిడ్డలారా, తన ఇంటి వారు చెప్పే మాటకు లోబడిన వాళ్ళు గాలిని స్వతంత్రించుకుంటారు. సంఘమనే ఇల్లు కావచ్చు,
నీ కుటుంబం అనే ఇల్లు కావచ్చు, నీ క్షేమం కోసం నీకు ఉపదేశం చేసే ఉపదేశకుల మాట నువ్వు వినకపోతే గాలి స్వతంత్రించుకుంటావు, ఏమి దొరకదు, ఏమి దొరకదు. సౌలు విర్రవీగుతున్నాడు గర్వంతో, అహంతో, అసూయతోటి. దావీదుకి ఏమి కాని రాట్లా దేవుడే చూసుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. అభిషేకం దైవజనుడా, నా ఏలివాడా, నన్ను దొరుకుతుంది, కౌజు పెట్టం దొరికినట్టు దొరుకుతున్నయ్యా, సచ్చిన కుక్కలంటున్నాయ్యా, నేను నిన్నల్లంటున్నాయ్యా. నేను దావీదు ఎవరో సౌలుకు బాగా తెలుసు. 100 ముందోళ్ళు పోసుకొని రమ్మంటే చచ్చిపోతాడని చెప్పి దావీదుని పంపించి 200 ముందోళ్ళు పోసుకొని వచ్చాడు. దావీదుని అపమార్చాలి ఎన్ని ప్లాన్లు వేసిన విజయ వీరుల్లాగా లేచి వస్తున్నాడు తప్ప ఎక్కడ ఓడిపోలే దావీదు. దావీదు విజయం సౌలుకు తెలుసు, కానీ హతమార్చాలనే తాత్పర్యం, చంపాలి అనే తాత్పర్యం, అర్థం లేకుండా చేయాలనే తాత్పర్యం. ఈ తాత్పర్యంలో దేవుడు ఇదిగో ఆ గుహలోకి వెళ్ళి దావీదు ఇదిగో సౌలు వస్త్రపుచ్చం కోసుకొని వచ్చి, నా ఏలివాడా, ఈ దినం దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు, ఇదిగో నీ వస్త్రపుచ్చం కోసుకొని వచ్చా, నీ వెనకాలే వచ్చా, నీ అమ్మడే వచ్చా, నీకు అర్థం కాల అనగానే అప్పుడు ఏడుస్తున్నాడంట సౌలు. దావీదా, నాయనా, ఇది నీ కొరికేనే అయ్యా, నా అపకార బుద్ధికి నీ ఉపకార బుద్ధి చూపించుకున్నావు, నువ్వు నాకంటే నీతిపరుడివి అని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. అన్నాడు కదా, ఊరుకున్నాడా? ఏడ్చాడు అని ఉంది అక్కడ, అవునా కాదా? ఏడ్చాడు. ఏడ్చినోడు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి బుద్ధి మార్చుకొని సౌలు దావీదు జోలికి నేను వెళ్ళకూడదు, దావీదు నేను వెంబడించకూడదు, దావీదుకు కృప ఉంది, దావీదుకు ప్రేమ ఉంది, చేతిలోకి మరణ పంచుల్లోకి నన్ను పంపించినా కానీ నన్ను చంపకుండా పంపించిన ఉపకారి మాయే, కాబట్టి నేను దావీదు జోలికి వెళ్ళకూడదు అని అనుకోవద్దా? నిజంగా ఏడ్చిన వాడైతే, నిజంగా పశ్చాత్తాపడిన వాడైతే, అది నిజమైన పశ్చాత్తాపం అయితే తన మనస్సు మారింది. ఇది ఏ పశ్చాత్తాపం అంటే దొరికాను అనే పశ్చాత్తాపం. దొరికాను, దొరకకుండా గొర్రెలకు బతికేవాడిని, దొరికాను అనే పశ్చాత్తాపం. చాలా మంది వ్యభిచారంలో, చాలా మంది సీడి ప్యాకెట్లో, చాలా మంది అక్రమమైన మార్గాల్లో దొరుకుతారు. దొరికినప్పుడు వాళ్ళ పుట్టుకోమలు ఏడుస్తారు. ఎట్ట ఏడుస్తారంటే చచ్చిపోయే వాళ్ళలాగా ఏడుస్తారు. ఏంటి మారతారా? మారరు. ఏంటి అయ్యో రోజు దొరికానే, నలుగురిలో నవ్వుబాట్లు మారైపోయానే, నలుగురిలో పర్సన్ అయిపోయానే, నలుగురిలో నా బ్రతుకు బస్ స్టాండింగ్ అయిపోయింది, మరలా ఇదే తప్పు నేను చేస్తే నాకు విలువ ఉన్నదే అనే భయం అనుకున్నదు.